సమర్పిస్తున్నవారు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 31వ తేదీతో ముగియనున్న జంగారెడ్డిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల అడ్మిషన్స్ చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటున్న కళాశాల ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యం. భక్తసంద్రమైన జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి క్షేత్రం. కళాకారుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కి వినతి పత్రం అందజేసిన కళాకారులు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై దాడి జరగలేదని స్పష్టం చేసిన డీఎస్పీ సురేష్ కుమార్ రెడ్డి. షెడ్ పోల్ పడి ధ్వంసమైన కారు అద్దాలని తేల్చిన పోలీసులు. జంగారెడ్డిగూడెం మండలం తిరుమలాపురం జడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో నిలిచిన వరద నీరు. బయటకు వెళ్లే మార్గం చూడాలంటున్న విద్యార్థులు. పాఠశాలలే ప్రగతికి చిహ్నాలు, నేటి బాలలే రేపటి పౌరులు. వినడానికి చాలా బాగుంది. అటువంటి బాలల భవిష్యత్తుకు పునాదులైన విద్యా సంస్థలు మాత్రం అభివృద్ధికి నోచుకోవడం లేదు. మౌలిక వసతుల సంగతి పక్కన పెడితే ఇటీవల కురిసిన వరదలకు జంగారెడ్డిగూడెం మండలం తిరుమలాపురం ప్రభుత్వ హైస్కూల్ మైదానం మురికి నీటితో దర్శనమిస్తోంది. మైదానంలో ఉన్న వరద నీరు బయటకు వెళ్లే మార్గం లేక రోజుల తరబడి నిల్వ ఉంటోంది. శానిటేషన్ పూర్తిగా లోపిస్తుందని గ్రామస్తులు తెలిపారు. హైస్కూల్ కు వచ్చే విద్యార్థులు ఆ మురికి నీళ్లలో నుంచే నడుచుకుంటూ తరగతి గదులకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని తల్లిదండ్రులు వాపోతున్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా సంస్థలపై దృష్టి కేంద్రీకరించి సుపరిపాలన అందించడంలో అహర్నిశలు శ్రమిస్తుంటే ఇక్కడ మాత్రం వ్యవస్థలు పనిచేయడంలో లోపభూయిష్టంగా వ్యవహరిస్తున్నాయనడంలో ఈ దృశ్యం మచ్చుతునుకగా దర్శనమిస్తోంది. లోపం ఎక్కడుందో గానీ విద్యార్థులు ఇక్కట్లకు గురవుతున్నారు. విద్యాశాఖ, పంచాయతీ శాఖ అధికారులు సమన్వయంతో వ్యవహరించి తిరుమలాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మురికి నీరు నిల్వ లేకుండా పల్లపు ప్రాంతాలకు పారే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇది స్కూల్ పిల్లలకి, హై స్కూల్ పిల్లలకి వంట చేసే వంటశాలండి. వంటశాల పరిస్థితి ఈ ప్రకారంగా ఉందండి. అందరికీ నమస్కారం అండి. చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం మండలం తిరుమలాపురం గ్రామంలో జడ్పీ హై స్కూల్ పరిస్థితి ఇదండి. వర్షం పడితే వాటర్ బయటికి వెళ్ళే పరిస్థితి అయితే లేదండి. ఒక డ్రైనేజ్ వ్యవస్థ లేదు. పిల్లలు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్, పిల్లలకి వంట చేసే వంటశాల కూడా దుస్థితి చాలా దయనీయంగా ఉందండి. దయచేసి ప్రజాప్రతినిధులు దయచేసి మా స్కూల్కి సౌకర్యాలు కల్పించాలని కోరుకుంటూ తిరుమలాపురం గ్రామ పార్టీ, తెలుగుదేశం గ్రామ పార్టీ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ మరియు జడ్పీ హై స్కూల్ చైర్మన్ ధన్యవాదములు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా జలాశయాలు నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. దీంతో అధికారులు జలాశయాలకు ఉన్న గేట్లను ఎత్తి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్నారు. రాష్ట్రంలో భారీ ప్రాజెక్టుగా పేరొందిన శ్రీశైలం జలాశయంలోకి ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి కారణంగా కృష్ణమ్మ పొంగి ప్రవహిస్తోంది. దీంతో 5 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఆగస్టు 1వ తేదీన శ్రీశైలానికి సీఎం చంద్రబాబు నాయుడు రానున్నారు. కృష్ణమ్మకు జలహారతి ఇవ్వనున్నారు. మొన్నటి వరకు 2 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేశారు. నీటి మట్టం పెరగడంతో 5 గేట్లను ఎత్తి దిగువకు వరద నీటిని విడుదల చేయడంతో కంటికి ఇంపుగా దర్శనమిస్తోంది. పైనుంచి కిందకు పడుతున్న జల సిరులను చూడటానికి పర్యాటకులు సైతం తరలి వస్తున్నారు. జలాశయానికి వెళ్లే రహదారులు పర్యాటకులతో కిక్కిరిశాయి. ఘాట్ రోడ్ లో ప్రయాణం ఆహ్లాదకరమైన వాతావరణం కలిగి ఉండడంతో జలాశయ అందాలను చూసేందుకు ప్రజలు శ్రీశైలం ప్రాజెక్టుకు తరలి వస్తున్నారు. తమ ప్రాంతానికి సొంత కళాశాల భవనం రావాలని నిరాహార దీక్షలు చేశారు. ఎందరికో విన్నపాలు ఇచ్చారు. ఏకంగా ఒక ఉద్యమం లాగా జంగారెడ్డిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సొంత భవనం నిర్మాణం కోసం విద్యార్థులు పోరాటం చేశారు. అనేక సంవత్సరాల పోరాటం చేసిన కృషి ఫలితం కళాశాల నిర్మాణం చేసుకుని ప్రారంభమైంది. కానీ 2024 విద్యా సంవత్సరంలో విద్యార్థులు లేక వెలవెలబోతోంది. కేవలం సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులకు సంబంధించి 10 మంది లోపు మాత్రమే విద్యార్థులు అడ్మిషన్స్ పొందారు. ఈ నెల 31వ తేదీతో అడ్మిషన్స్ ముగించనున్నారు. సివిల్, మెకానికల్ లకు సంబంధించి ల్యాబ్స్ తో పాటు మంచి ఫ్యాకల్టీ ఉన్నారు. కంప్యూటర్ ల్యాబ్ ను సైతం అందుబాటులోకి తీసుకొచ్చారు. 2 కోర్సులకు సంబంధించి దాదాపు 106 మంది విద్యార్థులకు సీట్స్ ఉన్నాయి. కానీ 10 మంది లోపు మాత్రమే అడ్మిషన్స్ పొందినట్లు ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యం తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణత పొందిన విద్యార్థులు సివిల్, మెకానికల్ విభాగాల్లో సీట్లు పొందవచ్చు. సివిల్, మెకానికల్ కోర్సులు చేసే వారికి ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, ఈ కోర్సులలో విద్యను అభ్యసించడానికి పరిసర ప్రాంతాల ప్రజలు, రైతులు, ఉపాధ్యాయులు 10వ తరగతి విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అయితే కంప్యూటర్ కోర్సులు నేటి తరం
వైపు అడుగులు వేయడంతో ఆశించిన స్థాయిలో అడ్మిషన్స్ రాలేదని తెలిపారు. ఈ నెల 31వ తేదీలోపు జంగారెడ్డిగూడెం పాలిటెక్నిక్ ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్స్ పొందే అవకాశం ఉందని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సిటీ న్యూస్ తో ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యం కోరారు. రేపు 31వ తారీఖు జూలై 2024 ఉదయం 10 గంటలకి స్పాట్ అడ్మిషన్స్ జరుగుతున్నాయి. ఈ స్పాట్ అడ్మిషన్స్ అంతకు ముందు ఫైనల్ అడ్మిషన్స్ కన్వీనర్ కోటా ద్వారా కంప్లీట్ అయిపోగా మిగతా సీట్లకి జరుగుతుంది. కాబట్టి ఈ జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు ఆసక్తిగా వాళ్ళు 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు వాళ్ళ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్, కట్టవలసిన ఫీజు అన్ని తీసుకుని హాజరవ్వచ్చు. ఇక్కడ 2 బ్రాంచ్లు ఉన్నాయి ప్రస్తుతానికి. ఒకటి సివిల్ ఇంజనీరింగ్, 2 మెకానికల్ ఇంజనీరింగ్. అంతకుముందు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఉండేది కాలేజ్ ప్రత్యేకంగా మనకి ప్రత్యేక బిల్డింగ్ వచ్చేసింది, స్టాఫ్ ఉన్నారు. కాబట్టి కాస్త అడ్మిషన్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయని మేము ఎంతో కోరుతూ ఉన్నాం. ఫ్యూచర్లో కూడా ఈ పాలిటెక్నిక్ బిల్డింగ్ బాగుంది, తర్వాత స్టాఫ్ ఉన్నారు అనేది ప్రజల్లోకి బాగా ఎదురు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాం. చైన్ స్నాచింగ్ మళ్లీ మొదలైంది. జంగారెడ్డిగూడెంలో చైన్ స్నాచింగ్ దొంగలు చేతివాటాలను చూపిస్తున్నారు. పట్టణానికి చెందిన పసుపులెట్టి మమత చైన్ స్నాచింగ్ కు గురయ్యారు. పాత ఎల్ఐసి కార్యాలయం సమీపంలో సోమవారం రాత్రి 7:30 ప్రాంతంలో నడుచుకుంటూ వస్తున్న సమయంలో ద్విచక్ర వాహనంపై వస్తున్న వ్యక్తి మెడలో ఉన్న 3.5 కాసుల గొలుసును లాక్కుని వెళ్లిపోయారని మమత తెలిపారు. సమాచారం అందుకున్న సిఐ రాజేష్ కుమార్, ఎస్ఐ జ్యోతి బస్సులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మమత కుటుంబీకులను పరామర్శించారు. దొంగతనం జరిగిన విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. నిత్యం కొంతమంది అపరిచిత వ్యక్తులు ఖాళీ మైదానాలలో మద్యం సేవిస్తున్నారని, వాహనాలపై తిరుగుతున్నారని పోలీసులకు తెలిపారు. ఎప్పటికప్పుడు పోలీసులు పర్యవేక్షిస్తున్న ఏదో ఒక సమయంలో ఆకతాయిల హడావుడి మాత్రం కొనసాగుతూనే ఉందని బాధితులు తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం గ్రామం నందు తెల్ల మద్ది చెట్టు కింద స్వయంభులో వెలిసిన మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయంలో తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ, నిత్యార్చన పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామివారికి ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తర పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులచే అన్నప్రాసనలు, వాహన పూజలు చేయించుకున్నారు. ఏలూరు జిల్లా మిథునరావుపాలెంకు చెందిన శ్రీరామ భక్త హనుమాన్ భద్ర సమాజం వారిచే హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవల రూపేణా 1,15,111 రూపాయలు సమకూరినట్లు ఆలయ ఈవో ఆకుల కొండలరావు తెలిపారు. సుమారు 1000 మంది భక్తులకు స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ చేశారు. స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పర్యవేక్షకులు జవాది కృష్ణ, కొరగంటి రంగారావు పర్యవేక్షణలు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జై హనుమాన్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మద్దాంజనేయ స్వామివారి దేవాలయానికి ఈ రోజు శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం, జయవారం కావడం వల్ల మా దేవస్థానం అర్చక స్వాములు, స్థానాచార్యులు వారు సమిష్టిగా ఉదయం 4 గంటల నుండి శ్రీ స్వామివార్లకు విశేష పూజా కార్యక్రమాలను నిర్వర్తించి ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేసి ఉన్నారు. భక్తుల సౌకర్యార్థం 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1 ఉచిత దర్శనం, 2 గర్భాల దర్శనం. భక్తులకు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్లి శ్రీ స్వామివారిని దర్శించి తదుపరి మండపంలో ప్రసాదం ఉదయం 11:30 దగ్గర నుండి అన్నప్రసాద భవనందు అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళుతున్నారు. యథావిధిగా శుక్లయజుర్వేద పండితులు, అధర్వణ పండితులు వేదపఠనం చేయుచున్నారు. భక్తులు దర్శనలే కాకుండా వారి అష్టోత్తర పూజా కార్యక్రమాలు కానీ, వాహన పూజలు కానీ, ఇతర పూజా కార్యక్రమాలు కూడా మా దేవస్థానం అర్చక స్వాముల ఆధ్వర్యంలో భక్తులకు పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది. భక్తులు 50 మంది శ్రీ మద్దాంజనేయ స్వామి వారిని దర్శించి తదనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం ఉదయం 11:30 దగ్గర నుండి అన్నప్రసాదం స్వీకరించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. కామవరపుకోటలో అన్నమయ్య జానపద వృత్తి భజన కళాకారుల రాష్ట్ర సంఘం తరపున ఇంటింటికి హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షులు పులిమామిడి యాదగిరితో కలిసి జీలకర్రగూడెం రాజు వంశీయులు SSR కృష్ణంరాజు,
ప్రారంభించారు. ఆలయ అర్చకులు పెద్ద తిరుపతి నుంచి తీసుకువచ్చిన వెంకటేశ్వర స్వామి కళ్యాణపు అక్షతలు, రూపాయి నాణెం, గోవింద నామాలు, విష్ణు సహస్రనామాల పుస్తకాలను ప్రత్యేక పూజలు నిర్వహించి ఇంటింటికి అందజేశారు. ఈ సందర్భంగా చిన్నబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావనలు కలిగి ఉండాలని, భజన వృత్తి కళాకారులు ఒక సంకల్ప బలంతో ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించడం కోసం దైవ ప్రేరణ కలగాలని రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం వారికి ధర్మం పట్ల ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు కూచింపూడి కృష్ణ, మండల అధ్యక్షులు పామర్తి రామకోటేశ్వరరావు, కేతిరెడ్డి రాజకుమారి, స్థానికులు మారంపూడి సత్యనారాయణ, దత్తుడు, కంటమనేని అంజీ తదితరులు పాల్గొన్నారు. అలాగే గోవింద నామాల పుస్తకాన్ని, శ్రీ విష్ణు సహస్ర శతనామాల పుస్తకాన్ని ప్రతి ఇంటికి అందించే విధంగా ప్రయత్నం చేస్తాము. ఈరోజు మధ్యాహ్నం అంతా కూడా ఈ గ్రామంలోనే ప్రతి ఇంటింటికి వెళ్ళి అందజేస్తాం. ఆ బొట్టు పెట్టి మన సాంప్రదాయ ప్రకారంగా వాళ్ళు గౌరవించే విధంగా చేస్తాం. మన సాయంత్రం అంటే మండలంలో 2 రోజులు, ఒక రోజు మొత్తం 2 గ్రామాలు తిరిగే విధంగా 7 రోజుల పాటు ఏలూరు జిల్లాలో నిర్వహిస్తాము. ఆ తర్వాత మళ్ళీ తూర్పు గోదావరి, ఇలా మొత్తం ఈ సంవత్సర కాలం 5 లక్షల ఇళ్ళని మన ధర్మచారంలో భాగస్వామ్యం చేయాలని భాగంతో తిరుగుతారు. దాంట్లో భాగంగా ఈరోజు కార్యక్రమం స్వామివారి చాలా లక్ష్యంగా, చాలా పద్ధతిగా శ్రీ జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడు గ్రామంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారు అద్దాలు పగిలాయి. అయితే ఆ సమయంలో ఆయన కారులో లేరని తెలిపారు. ఆయన సోదరుడు మరో 2 మాత్రమే ప్రయాణిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. పార్టీ కార్యకర్తలు భయాందోళన పడాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే బాలరాజు కోరారు. సోమవారం రాత్రి జరిగిన ఈ సంఘటనపై పోలీసులు అనేక కోణాల్లో పరిశీలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తొలుత రాయితో కారు అద్దాలు పగలగొట్టారని భావించారు. మంగళవారం ఉదయం ఈ విషయమై సిఐ, ఎస్ఐలు మీడియాతో మాట్లాడారు. తరువాత ఈ సంఘటనపై డీఎస్పీ వివరణ ఇచ్చారు. గుర్తు తెలియని వ్యక్తులు చేసిన దాడి కాదని, స్తంభం ఒదిగి కారు అద్దంపై పడటంతో అద్దాలు పగిలాయని చెప్పారు. రాత్రి సమయంలో అద్దం కాకపోవడంతో ఎవరో రాయితో దాడి చేశారని అపోహపడ్డారని తెలిపారు. దీంతో కారు అద్దాలు పగిలిన కథపై చిక్కుముడి వీడినట్లయింది. గంటల ప్రాంతంలో ఏదైతే బరింకలపాడు నుంచి జీలిమిల్లి వెళ్ళేటువంటి రహదారిలో నా వాహనంలో మా రాజు, అలాగే మా తమ్ముడు సురేంద్ర, అలాగే కుమార్ అనేటువంటి నా అనుచరులు జీలిమిల్లి వెళ్తుండగా నా వాహనం అయినటువంటి కియా కార్నివాల మీద బరింకలపాడు ఏపీఆర్ కాలేజ్ దగ్గర కొందరు ఆకతాయి వ్యక్తులు రాళ్ళు విసరటం జరిగింది. దీనిపై వెంటనే ఎస్పీ గారికి సమాచారంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పోలవరం నియోజకవర్గం జీలిమిల్లి మండలం సిఐ గారిని, అలాగే ఇక్కడ పోలీస్ సిబ్బందిని వెంటనే పంపించడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరు కారులో నేను లేను. దీనికి సంబంధించి వెంటనే అధికారులు అప్రమత్తమై ఇక్కడికి వచ్చి పరిశీలించడం జరుగుతుంది. అలాగే ఎవరు కూడా మా కారు మీద దాడి చేయడం, కర్రలతో కానీ అలాగే రాళ్ళతో కానీ దాడి చేయలేదు. రాయి విసిరారు కారు మీద. దీన్ని వెంటనే స్పందించి పోలీస్ శాఖ వారు కూడా ఇక్కడికి వచ్చి పరిశీలించడం. ఎమ్మెల్యే గారి బ్రదరు మరియు ఆయన 2 ఫాలోవర్స్ కలిసి ఎమ్మెల్యే గారి యొక్క ఒక కారుని వేసుకుని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బరింకలపాడు నుంచి జీలిమిల్లి వెళ్తూ ఉండగా ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ దగ్గరికి వచ్చేవాటికి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వెనక నుంచి రాయి విసరతంతో కారు వెనకద్దం పగిలింది. ఆ టైంలో కారులో ఎమ్మెల్యే గారు లేరు, మరియు కారులో ఉన్న వారికి ఎవరికి కూడా ఏ విధమైన గాయాలు కలగలేదు. కొన్ని వార్తా ఛానల్లో వస్తున్నట్లుగా ఎమ్మెల్యే గారి యొక్క కారు మీద రాళ్లు మరియు కర్రలతో కొందరు వ్యక్తులు దాడి చేశారనేది పూర్తిగా వాస్తవం. ఏలూరు ఎస్పీ గారు అయిన శ్రీ కిషోర్ సారు మరియు పోలవరం డిఎస్పీ సురేష్ కుమార్ రెడ్డి సారు ఒక ఆధ్వర్యంలో ఈ సంఘటన గురించి విచారిస్తున్నాం. ఇది ఎవరైనా ఆకతాయిలు చేసింది మన, లేకపోతే ఎవరైనా వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా చేసింది అనేది విచారించి తదుపరి దర్యాప్తులో తెలియజేస్తాం. అందరికీ నమస్కారం అండి. నేను పోలవరం డిఎస్పీ. నిన్న సాయంత్రం రాత్రి సుమారు 9-9:30 గంటల సమయంలో మన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారి కారుపై రాళ్ళతో దాడి జరిగిందని మన స్క్రోలింగ్ అనే విషయాలు వచ్చింది. దాని మీద మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇమీడియట్గా మేము రాత్రి నేను, కాంతి కుమార్, జీలిమిల్లి సిఐ గారు, మా పోలీసు సిబ్బంది అంతా రాత్రి అంతా దీని మీద ఎంక్వైరీ చేసాము. అలాగే కొన్ని బృందాలుగా వెళ్ళిపోయి టీం వర్క్ చేసాము, అన్ని చోట్ల తిరిగాము. తర్వాత మార్నింగ్ దాకా అన్ని చెక్ పోస్టులు అన్ని కూడా వెతికి అన్ని చోట్ల చేసాము. ఇక్కడ దీనికి ఎక్కడ ఎటువంటి పరిస్థితులు వచ్చాయని తీరా చూసుకుంటే నిన్న సాయంత్రం ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర కారు షెడ్ నిర్మాణం జరుగుతుందని, ఆ కారు షెడ్ నిర్మాణం జరుగుతున్నప్పుడు ఈ కారు మీద పోల్ ఒకటి పడి
వెనకాల అద్దం కొంచెం పగిలిందని, దాని మీద రాత్రి సుమారు మన ఎమ్మెల్యే గారు పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత వచ్చిన కారు వేరు, ఆ కారు పార్కింగ్ చేసి ఎమ్మెల్యే గారు ఇంట్లోకి వెళ్ళారు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత 9:30 టైంలో వాళ్ళ పిఏ ఒక ఆయన డ్రైవరు ఈ పగిలిన కారు తీసుకొని చూసుకోలేకుండా బయటకు వచ్చారు రోడ్డు మీదకి. ఆ టర్నింగ్ దగ్గర బర్రెంకలపాడు నుంచి మెయిన్ రోడ్లోకి వచ్చే టర్నింగ్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ స్పీడ్ బ్రేకర్ శబ్దానికి ఆ పగిలిన అద్దాలు మొత్తం ఒకసారిగా దబామ సౌండ్ వచ్చి కారులో పడిపోయింది. ఆ కారులో ఉన్న వాళ్ళు భయపడి వెనక రాజధాని జరిగినట్టుగా సమాచారం ఇవ్వడం జరిగింది. అక్కడ కారు పగిలినట్టు కానీ వాళ్ళకి తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా పగిలిందో వీళ్ళకి తెలియక ఈ కన్ఫ్యూజన్ వల్ల కొంచెం సమాచారంలో ఇట్లా జరిగింది కాబట్టి, అంతేగాని ఎమ్మెల్యే గారి మీద కారు మీద దాడి అగంతకులు కానీ ఎవరు కానీ దాడి జరిగిన సంఘటనలు లేవు. రాయి కూడా చూపించారు సార్, వాళ్ళు రాయి ఉందని. అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు అక్కడ దాంట్లో ఈ పోల్ పడ్డప్పుడు రాయి కూడా ఏమైనా చిన్న రాయం లోపల పడి ఉండొచ్చు అనుకుంటున్నాను. ఈ రోజు రాత్రి 9 గంటల సమయంలో, ఇంచుమించు 9 గంటల సమయంలో నేను సురేంద్ర కుమార్ అంటే ఎమ్మెల్యే గారి టీము మేము బరింగలపాడు నుంచి జీలిమెల్లి వెళ్తున్నాం. మార్గ మధ్యలో అంటే ఏపీఆర్ స్కూల్ దగ్గర 4 రోడ్ల జంక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రాయి వేసడం జరిగింది. వేసినప్పుడు మా కారు అద్దాలు వెనక అద్దం పగిలింది. ఆ కారులో మేము మాత్రమే ఉన్నాం. ఎమ్మెల్యే గారు కానీ గవర్నమెంట్ గారు అందరూ ఇంటి దగ్గర ఉన్నారు. ఆ సమయంలో మేము ముగ్గురు మాత్రమే ఉన్నాం. రాయిసినప్పుడు మాకు ఎటువంటి గాయాలు కానీ ఏమీ అవ్వలేదు. మేము అంతా సేఫ్ గానే ఉన్నాము. ఇది అలాగే చాలా మంది దీని గురించి వేరేలా మాట్లాడుకుంటున్నారు. కత్తులతో కానీ కర్రలతో కానీ దాడి చేశారని. అలాంటిది ఏమీ లేదు. ఇది ఎవరో దుష్ప్రచారం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఇది ఏదో తెలియక ఎవరో ఇసిరిందని అనుకుంటున్నాను. కృష్ణా డెల్టా పరిధిలో సాగు భూములకు పట్టిసీమ ఎత్తిపోతల కాల్వ నుండి సాగునీరు అందించడం పట్ల ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం ఏలూరు రూరల్ మండలంలో పాలగూడెంలో పంట కాలువలను రైతు సంఘం నాయకులు పరిశీలించారు. పట్టిసీమ కాలువ నుండి విడుదల చేసిన సాగునీరు పంట కాలువలకు రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ దెందులూరు నియోజకవర్గ పరిధిలోని కృష్ణా గోదావరి డెల్టాల ఆయకట్టు శివారు ప్రాంతంగా ఉందని చెప్పారు. కృష్ణా డెల్టా పరిధిలో భూములకు సక్రమంగా సాగునీరు అందక అన్నదాతలు ఆందోళన చెందారని చెప్పారు. నారు ఎదిగిపోయినా నాట్లు వేయడానికి తగినంత సాగునీరు లేక ఏం చేయాలో అర్థం కాక ఇబ్బందులు పడ్డారని, ఈ పరిస్థితిలో దెందులూరు నియోజకవర్గ శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ జలవనరుల శాఖ అధికారులు స్పందించి పట్టిసీమ ఎత్తిపోతల పథకం కాలువ నుండి కృష్ణా డెల్టా పరిధిలోని కాలువలకు సాగునీరు మళ్లించి అన్నదాతలను ఆదుకోవడం వల్ల కృతజ్ఞతలు తెలిపారు. రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఈ రోజు కృష్ణా డెల్టా పరిధిలో సాగునీరు అందక అన్నదాతలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఈ పరిస్థితుల్లో రైతాంగానికి సాగునీరు ఇచ్చి పంటలను కాపాడాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున కూడా విజ్ఞప్తి చేస్తాం. అయితే గౌరవ శాసనసభ్యులు అట్లాగే అధికారులు కూడా ఇవాళ పట్టిసీమ ద్వారా వస్తున్న వాటర్ ని కొప్పులవారిగూడెం దగ్గర కాలంలోకి మళ్లించి కృష్ణానగర్ నీళ్ళిచ్చే కార్యక్రమం చేపట్టారు. ఇవాళ పంట బోధులకి నీళ్లు వస్తా ఉన్నాయి. అయితే ఎండిపోతున్న నారుమళ్లు ఈ నీళ్ల ద్వారా బతికే అవకాశం ఉన్నది. అయితే గోదావరి డెల్టా కింద నాట్లు పూర్తయిపోతున్నా సరే ఇవాళ కృష్ణా ఆయకట్టు కింద ఇంకా నాట్లు పూర్తిగా పరిస్థితి ఉన్నది. అన్నదాతలు చాలా ఆందోళన చెందుతున్న సమయంలో ఇవాళ ప్రభుత్వ అధికారులు స్పందించి నీళ్లు ఇవ్వడాన్ని మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఈ పంట పూర్తి అయ్యే వరకు కూడా నీళ్లు ఇదే పద్ధతుల్లో ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ గోదావరి డెల్టాకు కానీ అట్లాగే కృష్ణా డెల్టాకు కానీ ఇవాళ పాలగూడెం ప్రాంత ఆయకట్టు శివారు ప్రాంత ఆయకట్టుగా ఉన్నది. ఇటు గోదావరి నుంచి నీళ్లు సక్రమంగా రావడం లేదు, అటు కృష్ణా నుంచి కూడా నీళ్లు సక్రమంగా రావడం లేదు. కాబట్టి నీళ్లు సక్రమంగా వచ్చే పద్ధతుల్లో ప్రభుత్వం వ్యవహరించాలి. అంతేకాకుండా కాలువలన్నీ కూడా పంట బోధులన్నీ కూడా గుర్రపుడెక్క తూడు చెత్త చెదారంతో నిండిపోయిన పరిస్థితి ఉన్నది. ఈ కాలువలు కూడా వెంటనే బాగు చేసే కార్యక్రమాలు కూడా చేపట్టాలి. అందుకు నిధులు కేటాయించాలని చెప్పేసి కూడా మేము రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాబట్టి సక్రమంగా సాగునీరు అందిస్తేనే రైతు ఆనందంగా పంట పండించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా సాగునీరు అందించే కార్యక్రమాన్ని ఇవాళ ప్రభుత్వం చేపట్టినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పటికైనా నీళ్లు అందించినందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కాబట్టి ఈ పంట పూర్తయ్యే వరకు ఇదే పద్ధతిలో సాగునీరు అందజేయాలి, కాలువలు బాగు చేయాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున రైతుల తరఫున కోరుతా ఉన్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.
అందిస్తున్న పాలనపై జంగారెడ్డిగూడెం తెలుగుదేశం పార్టీ నాయకులు పరిమి సత్యనారాయణ స్పందించారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ల ఆలోచన విధానాలను కొనియాడారు. అందరికీ నమస్కారం. మరి ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ముఖ్యంగా సూపర్ 6 అనే పథకం బడుగు బలహీన వర్గాల నుంచి వెనకబడిన వర్గాలందరికీ కూడా ఉపయోగపడేలా ఒక సూపర్ 6 పథకాన్ని ప్రవేశపెట్టారు. దాన్ని ఇంప్లిమెంట్ చేయడమే కాకుండా ముఖ్యంగా ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించే విషయంలో సెంటు స్థలం సరిపోదని చెప్పి నిన్న సెంటు బదులు 2 సెంట్లు స్థలాన్ని కేటాయిస్తూ, అదేవిధంగా పల్లెటూళ్ళలో 3 సెంట్లు కేటాయిస్తూ, పట్టణాల్లో 2 సెంట్లు కేటాయిస్తూ ఒక జీవో విడుదల చేశారు. అదేవిధంగా ఇల్లు కట్టుకోవడానికి గతంలో 1,80,000 మంజూరు చేశారు. కానీ అది దఫాలుగా ఇస్తూ ఇంకా పూర్తి చేయలేదు. దాన్ని 4 లక్షల రూపాయలకి పెంచినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరి తరఫున, బడుగు బలహీన వర్గాల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మరి ప్రజలు ఇవన్నీ గమనించాలి. చంద్రబాబు గారు బీసీల కోసం, వెనకబడిన వర్గాల కోసం, ఎస్సీ ఎస్టీల కోసం, ముఖ్యంగా అలాగే వెనకబడిన కులాల కోసం ఆయన ఎంతో కష్టపడి ఆలోచించి జరిగిన 50 రోజుల్లోనే ఇంత మంచి నిర్ణయం తీసుకున్న ఆయనకి మేమందరం ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా వారికి చేదోడు వాదోడుగా సహకరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యంగా మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా శాతం గారు పెట్టమన్నారంటే ఒక తల్లి కడుపుకి అన్నం పెట్టే పథకానికి, ఆ పథకానికి ఆ పేరు పెట్టినందుకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇంత మంచి నిర్ణయం తీసుకున్న మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి, వయసులో చిన్నవాడైన డొక్కా సీతమ్మ గారి గురించి చదివారు, పుస్తకాల్లో చదివారు తప్ప చూడకపోయినా సరే ఆమెను మళ్ళీ మన పాత తరాలను ఎందుకు స్మరించుకుంటున్నారంటే వారి అడుగు జాడాలలో మనం నడవాలని వారు చెప్పే కోరిక. మనం తప్పనిసరిగా పెద్దల మీద గౌరవం, అలాగే పెద్దవాళ్ళ యొక్క అడుగు జాడల్లో మనం నడవాలని మనకి స్ఫూర్తినిస్తున్నట్టు లెక్కది. డొక్కా సీతమ్మ గారి గురించి మనం తెలియకపోయినా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి అటువంటి మహనీయులు గాంధీ గారు అవనండి, డొక్కా సీతమ్మ గారు అవనండి, అటువంటి వారి అడుగు జాడలో మన యువత వారి గురించి తెలుసుకుని మంచి శ్రద్ధతో మంచి ఉన్నత విద్యలకి వెళ్ళాలని, మన రాష్ట్రం ఇంకా అన్ని రంగాల్లోనూ, ముఖ్యంగా ఇప్పుడు ఈ రోడ్లు రహదారులు ఉన్నాయంటే ఈ 2 నెలల్లో మనం కొంచెం కష్టపడాలి, తప్పదు. ఎందుకంటే ఈ 2 నెలల వర్షాల్లో ఏమి పోసినా ఆగదు. చాలా కష్టపడుతున్నాం, బాధపడుతున్నాం. 4 సంవత్సరాలు పడ్డాం, 5 సంవత్సరాలు, ఈ 2 నెలలు ఇంకొక 2 నెలలు పడినట్టయితే తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు అలాగే రోడ్లు ఏ విధంగా చేస్తారో చూసి మనం ఒక సంవత్సరం సమయం. కర్ణాటక రాష్ట్రం మైసూరులో ఆసియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన చిన్న తిరుపతి మాజీ బోర్డు డైరెక్టర్, ఆర్యవైశ్య ప్రముఖులు, వ్యాపారవేత్త అయినటువంటి కర్పూరం నాని చేసిన విశేష సేవలకు డాక్టరేట్ ప్రదానం చేశారు. జంగారెడ్డిగూడెంకి చెందిన ద్వారక తిరుమల దేవస్థాన మాజీ డైరెక్టర్ కర్పూరం గౌరయ్య గుప్తా చేసిన సేవలను గుర్తిస్తూ డాక్టరేట్ ప్రదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. సేవా కార్యక్రమాలతో పాటు వ్యాపార రంగంలో ఎందరికో ఉపాధి కల్పించడమే కాకుండా లాభాపేక్షతో కాకుండా సేవ చేసే తత్వం కలిగిన వ్యక్తిగా ఎందరో మన్ననలను పొందినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామ్ సత్యనారాయణ, మాజీ సర్పంచ్ మండవల్లి విజయసారథి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు వందనపు వెంకటేశ్వరరావు, మాజీ గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయ చైర్మన్ ఉప్పల గంగాధర్ తదితరులు ఆయన సేవలను కొనియాడారు. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం పంచాయతీ పరిధిలో రామచర్లగూడెంకు చెందిన పల్లంట్ల నారాయణ స్వామీజీ చెందిన భూమి సరిహద్దులో పొంతదారుని ఆక్రమించి కొబ్బరి మొక్కలు వేశారు. దీంతో హైకోర్టులో దావా వేశారు. సదరు తీర్పును జంగారెడ్డిగూడెం అధికారులు అమలుపరిచారు. పొంత రహదారిలో వేసిన కొబ్బరి మొక్కలను తొలగించారు. కొబ్బరి మొక్కలు వేసిన వారి సమక్షంలోనే వీటిని తొలగించినట్లు తహసీల్దార్ శివజ్యోతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, స్టేషన్ హౌస్ అధికారి, పంచాయతీ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. రాజమండ్రిలో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ కందుల దుర్గేష్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సకల కళాకారుల సంఘం సభ్యులు కలిశారు. వివిధ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘ అధ్యక్షులు దువ్వి రామారావు, రాష్ట్ర కోశాధికారి నాట్యాచార్య దువ్వి హేమసుందర్, తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు తల్లంశెట్టి మాధవరావు, కార్యదర్శి తవ్వ వెంకట నరసింహారావు, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కలిదిని కృష్ణంరాజు, కార్యదర్శి తోటా సత్యనారాయణ, ఏలూరు జిల్లా కమిటీ సభ్యులు చిలుకూరి సుబ్బయ్యాచారి, ఏలూరు జిల్లా కోశాధికారి తిప్పాపట్ల రామకృష్ణ మాస్టర్ తదితరులు ఉన్నారు. మంత్రి స్వగృహాల్లో కలిసి కళాకారులకు సంబంధించి 12 సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. దీనిపై స్పందించిన మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ తప్పనిసరిగా ఆగస్టు 2వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నట్లు హామీ ఇచ్చారు. కందుల దుర్గేష్ గారిని కలిసి కళాకారుల సమస్యల మీద వినతి పత్రం
ఆయనకి ఇవ్వడం జరిగింది. దాంట్లో 12 సమస్యలు మనం కళాకారుల మీద ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా మ్యాక్సిమం ఆయనకి వివరించడం జరిగింది. దాని మీద ఆయన అద్భుతంగా స్పందించి 2-3 తారీఖుల్లో విజయవాడలో ఏదైతే సాంస్కృతిక శాఖ అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరలో ఆ సమస్యలు పరిష్కరిస్తానని, ఇంకా ఏదైనా జటిలమైనటువంటి సమస్యలు ఉంటే అది కొద్ది టైం తీసుకొని కూడా వాటిని పరిష్కారానికి చేస్తానని మన కళాకారుల సంఘానికి ఆయన ప్రామిస్ చేయడం అనేది చాలా ఆనందించదగినటువంటి పరిణామం. దాంట్లో భాగంగా ఏదైతే కళాకారులకు బకాయిలు ఇవ్వాల్సిందో అవి, అలాగే 200 మంది యువనాట్యాచార్యులకు ఉద్యోగాలు, అలాగే పెన్షన్లు ఏదైతే కళాకారులకు ఇస్తున్న పెన్షన్లు సామాజిక పెన్షన్లో కలిపేశారో అలా కాకుండా కళాకారులకు అది వేరేగా కళాకారుల పెన్షన్లు ఇవ్వాలని చెప్పి ఇలా అనేక సమస్యలు తెలియపరుస్తూ ఆయనకి 12 సమస్యలతో మనం మెమోరాండాన్ని సమర్పించడం జరిగింది. ఆయన దాని మీద కూలంకుషంగా అది చదివి నేను ఈ పరిష్కారాన్ని కృషి చేస్తానని మన సంఘానికి తెలియజేశారు. అలాగే రాష్ట్ర మహాసభకు కూడా ఆయన ఆహ్వానించాం. ఆయన డేట్ తెలియపరచగానే ఏలూరులో ఆంధ్రప్రదేశ్ సకల కళాకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర మహాసభని ఆయన ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నాం. అది కూడా మీ అందరికీ కూడా త్వరలో తెలియపరుస్తామని తెలియజేస్తూ మాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఆంధ్రప్రదేశ్ సకల కళాకారుల సంక్షేమ సంఘంలోని రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారులందరికీ కూడా మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జిందాబాద్ సకల కళాకారుల సంక్షేమ సంఘం, జిందాబాద్ సకల కళాకారుల సంక్షేమ సంఘం, జిందాబాద్ సకల కళాకారుల సంక్షేమ సంఘం. బొట్టాయిగూడెం మండలం కన్నాపురం ఐటీడీఏ కార్యాలయం నందు పోలవరం శాసనసభ్యులు చిరి బాలరాజు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా 10 శాఖల అధికారులతో అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై చర్చించారు. నిధులను బట్టి సమస్యలను పరిష్కరించే విధంగా త్వరితగతిన చర్యలు చేపట్టాలని తెలిపారు. పూర్తి కాని సమస్యలు ఉంటే నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. ఏజెన్సీ అవసరాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి నిధులు విడుదలయ్యేలా చేస్తామని తెలిపారు. సమన్వయంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు పయనించేలా కృషి చేయాలని అధికారులకు పలు సూచనలు చేశారు. జంగారెడ్డిగూడెంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఏపీ వెలుగు యానిమేటర్స్ ఉద్యోగుల సంఘం సమస్యలపై మంగళవారం సమావేశం నిర్వహించారు. పట్టణ టీడీపీ అధ్యక్షులు రావూరి కృష్ణకు వినతి పత్రం అందజేశారు. ఈ సమావేశంలో టీడీపీ గ్రామ కార్యదర్శి తూటికుంట రాము పాల్గొన్నారు. ఏలూరుకు చెందిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ తెల్లం చంద్రారావు మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉండి వైద్యం పొందుతూ ఉదయం 5 గంటల ప్రాంతంలో ఏలూరు హనుమాన్ నగర్ లోని ఆయన ఇంటి వద్దని చనిపోయినట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు మృతుని స్వగృహానికి వెళ్లి పోలీసులు, అసోసియేషన్ సభ్యులు భౌతిక కాయం సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఎన్ఎస్ఎస్ శేఖర్ చేతుల మీదుగా 25,000 రూపాయలు, ఫ్లాగ్ ఫండ్ 25,000 రూపాయలు, చెక్ తో పాటు విడో ఫండ్ 50,000 రూపాయలకు చెక్ ను చంద్రరావు కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పీ శ్రీహరిరావు, అడ్మిన్ ఆర్ఐ భావన్ కుమార్, ప్లాటూన్ ఆర్ఎస్ఐ శంకర్, అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్ రమేష్ కుమార్ సిబ్బందితో పాటు జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. గతంలో పోలవరం చింతలపూడి ఎమ్మెల్యేలకు గన్ మెన్ గా ఈయన పనిచేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ నెల 31వ తేదీతో ముగియనున్న జంగారెడ్డిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల అడ్మిషన్స్ చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటున్న కళాశాల ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యం. భక్తసంద్రమైన జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి క్షేత్రం. కళాకారుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కి వినతి పత్రం అందజేసిన కళాకారులు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై దాడి జరగలేదని స్పష్టం చేసిన డీఎస్పీ సురేష్ కుమార్ రెడ్డి. షెడ్ పోల్ పడి ధ్వంసమైన కారు అద్దాలని తేల్చిన పోలీసులు. జంగారెడ్డిగూడెం మండలం తిరుమలాపురం జట్టి ఉన్నత పాఠశాల మైదానంలో నిలిచిన వరద నీరు. బయటకు వెళ్లే మార్గం చూడాలంటున్న విద్యార్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.